సో ఈరోజు ఒక ముఖ్య అంశాన్ని మనం తెలుసుకుందాం. సౌండ్ హీలింగ్ అని మీరు వినే ఉంటారు. సౌండ్ థెరపీ, సౌండ్ హీలింగ్ అనేది ఇది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే సౌండ్ అనేది వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ ఏం చేస్తాయంటే మన మన ద్వారా ప్రవహించి మన ద్వారా ఎందుకు ప్రవహిస్తుంది అంత ఈజీగా అంటే సౌండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనలో ఉండేది నీరు శాతం ఎక్కువ. మనలో ఎంత శాతం నీరు ఉంటుంది? 75% నీరు ఉంటుంది కదా. 75% నీరు ఉన్నప్పుడు సౌండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సౌండ్ నీరు ద్వారా ఈజీగా ప్రవహిస్తుంది. అర్థమైందా? సో ఆ సౌండ్లో ఉన్నటువంటి ఆ యొక్క అణువులు కూడా అతి ఈజీగా వైబ్రేట్ అవుతాయి. ఈ సౌండ్ యొక్క వేవ్స్ పోయినప్పుడు ఆ నీటిలో ఉండే ఆ నీటిలో ఉండేటువంటి అణువులు ఉన్నాయి కదా, అవి కూడా వైబ్రేట్ అవుతాయి. అంటే బేసిక్గా సెల్స్ అని చెప్పుకోవాలి, జీవ కణాలు అని చెప్తాం కదా. సో సెల్స్ లెవెల్లో, ఆ సెల్యులార్ లెవెల్లో వైబ్రేషన్స్, ఈ యొక్క సౌండ్ వేవ్స్ మనం వింటాం కదా. ఆ యొక్క మ్యూజిక్ కావచ్చు, పాటలు కావచ్చు, ఒక రకమైన సింగింగ్ బౌల్స్ మ్యూజిక్ కావచ్చు, టిబెటియన్ బౌల్స్ మ్యూజిక్ కావచ్చు, తర్వాత రికార్డెడ్ ఏదైనా సాంగ్స్ కావచ్చు. అందుకే ఎప్పుడైనా గమనించండి, ఇప్పుడు మొన్న మనం మ్యూజిక్ మెడిటేషన్ చూసాం. సో పిప్పల ప్రసాద్ రావు ఆ వారి యొక్క మ్యూజిక్, ఆ యొక్క మ్యూజిక్ మెడిటేషన్ లేదా వాళ్ళ మ్యూజిక్ వింటున్నప్పుడే మొత్తం బాడీ వైబ్రేట్ అవుతుంది. ఎందుకు అలా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మన లోపల ఉన్న ప్రతి సెల్కు ఒక వైబ్రేషన్ ఉందన్నమాట. ఆ వైబ్రేషన్ బయట నుంచి వచ్చే వైబ్రేషన్తో మ్యాచ్ అయిందంటే ఖచ్చితంగా అది అక్కడ ఒక ఒక రకమైన ఎలా ఎలా అవుతుందంటే దాన్ని రెజనెన్స్ అంటాము మామూలుగా. తెలుగులో ఏమంటారో చూడాలి. బట్ అయితే ఆ రెజనెన్స్ అంటే అర్థం ఏంటంటే మన యొక్క సెల్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ. ప్రతి సెల్ గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న ప్రతి సెల్ కూడా ఒక ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వైబ్రేట్ అవ్వడం అంటే ప్రకంపనలు చెందుతూ ఉంటాయి. ఆ ప్రకంపనలు అనమాట. ఆ ప్రకంపనలు ప్రకంపనలు అంటే ఏంటి? అటు ఇటు, కొద్దిగా అటు ఇటు వైబ్రేట్ అవ్వడం అంటారు. ఆ వైబ్రేషన్ ఉన్నంత వరకే మనము లైవ్గా ఉన్నట్టు కదా. ఎప్పుడైతే వైబ్రేషన్ స్టాప్ అవుతుందో అనునాదం, రైట్. అనునాదం అంటే ఆ యొక్క రెజొనెన్స్ అంట. అంటే మన యొక్క ఆ యొక్క దాని ఏమంటారు, ఆ వైబ్రేషన్కి బయట నుంచి వచ్చే సౌండ్ వైబ్రేషన్ రెండు మ్యాచ్ అయినాయంటే అప్పుడు పర్ఫెక్ట్గా దాన్ని అనునాదం అంటే రెజొనెన్స్ అంట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ రెజొనెన్స్ కలిగినప్పుడు అత్యధికమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. ఓకే. ఆ శక్తి ఉత్పత్తి కావడం వలన మన యొక్క ఆరోగ్యం సరిపోతుంది అన్ని రకాలుగా. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ సౌండ్ థెరపీ ద్వారా సౌండ్ హీలింగ్ ద్వారా అనేక వ్యాధులను తొలగించుకోవచ్చు. ఎలాంటివి అంటే మానసికమైన, తర్వాత దేహపరమైనటువంటి, తర్వాత ఎమోషనల్ బ్లాక్స్, అంటే భావోద్రేకమైనటువంటి ఆ యొక్క ఆ, లక్షణాలు కానీ మనలో ఉంటే అవన్నీ కూడా మనం ఎన్నో సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి కొన్ని భావోద్రేకాలు, ఫీలింగ్స్ అంచుకొని ఉంటాం. ఎక్కడ ఎక్కడ ఉంటాయి అవన్నీ చెప్పండి? అవి వచ్చేసి సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతాయి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి వాటిని తొలగించాలంటే ఈ వైబ్రేషన్స్ ద్వారా తొలగించుకోవచ్చు. అర్థమైందా? సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మొత్తం దేహాన్ని శుభ్రం చేసుకునేంత ఆ శక్తి శక్తి, ఈ శుభ్రం చేసేటువంటి, శుద్ధి చేసేటువంటి శక్తి, ఆ యొక్క సామర్థ్యము ఈ యొక్క సౌండ్ థెరపీకి ఉంది. దీనే సౌండ్ హీలింగ్ అంటాము. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి అందుకే మనం చూడండి, కొన్ని పాటలు మనం వింటున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఎంతో సంతోషకరంగా ఉంటుంది. కొన్ని అంటే మంచి ట్యూన్ ఉన్నటువంటివి, మంచి మ్యూజిక్, రకరకాల మ్యూజిక్స్ ఉన్నాయి, ఒకటి రెండుగా. దాంట్లో కొన్ని మనం ఈరోజు చెప్పుకుందాము. సో ఏ యొక్క మన దేహంలో ఆరోగ్యం పొందడానికి ప్రత్యేకంగా మీకు తెలిసిన విషయమే, మనకు చక్రాలు అంటూ ఉంటాయి. ఓకే. మన మొత్తం దేహంలో కొన్ని చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాలు ఏంటి, వాటి యొక్క పని ఏంటి, అది కూడా మీకు ఇంతకుముందే ఒక్కొక్క చక్రం గురించి చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు క్లుప్తంగా మరోసారి వాటిని, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసము నేను రివ్యూ చేస్తాను. ఏ చక్రము ఏం చేస్తుంది, దానికి ఏం ఫ్రీక్వెన్సీ ఏంటి, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది ఒక కొద్దిగా సంక్షిప్తంగా చెప్పుకుంటూ వెళ్తాము. అయితే దీర్ఘంగా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పటికే అన్ని ఆల్మోస్ట్ ఐ థింక్ సహస్రారం కూడా అయిపోయినట్టు తెలుగులో. సో అన్ని చక్రాలు కూడా కంప్లీట్ చేశాం. ప్రతి ఒక్క చక్రానికి స్టార్టింగ్ ఫ్రమ్ మూలాధార నుంచి టాప్లో సహస్రారం చక్రం వరకు దాన్ని చికిత్స ఎలా చేసుకోవాలి, అంటే దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న అదేమైనా ఇంబ్యాలెన్స్ అయితే దాన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేక విధానాలు మన మహాతా టీవీ తెలుగు పోతే మీకు దొరుకుతాయి. ఓకే.
అది ఒక్కొక్క చక్రం గురించి ఒక గంట పాటు చెప్పాం. నిజంగా అవన్నీ నోట్ చేసుకొని ఫాలో అయినటువంటి వాళ్ళకి అద్భుతమైన ఆరోగ్యం దొరుకుతుంది. అయితే ధ్యానం చేస్తూ ఉంటాము. ధ్యానం కాకుండా, ధ్యానం చేసే సమయం కాకుండా మిగిలిన టైంను ఎలా ఉపయోగించుకోవచ్చు, ఈ యొక్క చికిత్సా విధానాలు అనేది ఒక్కొక్క చక్రానికి సంబంధించి చెప్పుకుంటూ వచ్చాం. గుర్తుపెట్టుకోండి, మన దేహంలో అంటే అనేకమైనటువంటి శారీరక వ్యాధులకి, తర్వాత మానసిక వ్యధలకి, మానసిక వ్యాధులకి, ఓకే, తర్వాత ఆధ్యాత్మిక కొరత లేదంటే ఆధ్యాత్మిక అవలక్షణాలు కావచ్చు, ఆధ్యాత్మిక దారిలో మనం సరిగా ప్రయాణం చేయకపోవడానికి అన్ని కారణాలు కూడా ఈ చక్రాల్లో ఉన్నాయి. అర్థమైందా? ఇది ఎక్కడో బయట వెతికే అవసరమే లేదు. ఎక్కడ బయట వెతకడం బెస్ట్. ఈ డాక్టర్ కాడ పోతాను, తర్వాత అక్కడ ఎవరో ఎక్స్పర్ట్ ఉన్నారంట, స్పెషలిస్ట్ ఉన్నారంట, ఇంకెవరో ఒక తాయెత్తు కడతారు. ఇవన్నీ అనవసరం కూడా. ఓకే. సో ఇవన్నీ చేసే బదులు మీలో ఉన్న ఈ చక్రాలను కరెక్ట్గా పనిచేయించుకుంటే చాలు. దానికి అనేక అనేక విధానాలు చెప్పుకుంటూ వచ్చాము. దయచేసి వాటిని ఒకసారి మీరు గమనించండి. ఓకే. సో తర్వాత ఈ యొక్క సౌండ్ ఎట్లా పనిచేస్తుందంటే, సౌండ్ థెరపీ మన బ్రెయిన్ వేవ్స్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ వేవ్స్ మీద ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ బ్రెయిన్ వేవ్స్ అనేటువంటివి మనకి ఎక్కడ బ్రెయిన్ లోపల 90% నీరుంది. ఓకే. 90% ఏది నీరు. నీరు అంటే అక్కడ మనకి పర్టికులర్గా సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. దాన్ని సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం, అంటే సిఎస్ఎఫ్ అంటాం దాన్ని. అది బ్రెయిన్లో తయారైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవ పదార్థం. ఎప్పుడు కూడా బ్రెయిన్కు రక్తం పోతుంది కదా, రక్తం నుంచి తయారు చేసుకున్నటువంటి సిఎస్ఎఫ్ అంటే సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్ మొత్తం ప్రతి న్యూరాన్స్కి అన్నిటికీ శక్తి ఇస్తుంది, ఒకటోది. రెండోది, బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్ అంటే మొత్తం వ్యర్థం అంతటిని కూడా తొలగిస్తుంది. అర్థమైందా? సో ఆ బ్రెయిన్ టాక్సిన్స్ అనేది కదా, బ్రెయిన్ టాక్సిన్స్, దాన్ని అమిలాయిడ్ అంటారు. దాన్ని తొలగించే దాంట్లో ఈ ద్రవం చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్లో రక్తం అంటూ ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు రక్తము ప్రతి నరానికి ప్రవహిస్తుంది. నో, రక్తం పోతుంది అంతే. ఈ బ్రెయిన్ స్టెమ్ ద్వారా, ఓకే, బ్రెయిన్ స్టెమ్ ద్వారా లోపలికి వెళ్తుంది వెనక నుంచి. అక్కడికి పోయాక అక్కడ ఒక ఒక ద్రవం తయారవుతుంది. మొత్తం బ్రెయిన్కి అదే ఆహారం. అర్థమైందా? సో అది సిఎస్ఎఫ్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఎనీవే, సో మనకు ఈ బ్రెయిన్లో ఆ బ్రెయిన్ అనేటువంటిది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి అంటే బ్రెయిన్లో వేవ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క తరంగాల కదలికలు, అది ఒక్కొక్క అంటే అది ఎక్కువగా తరంగాలు ఉండేది, తక్కువ ఉండేది, మీడియం ఉండేది, చాలా లోయెస్ట్ ఉండేది. అలా జరిగినట్టల్లా ఏమవుతుందంటే మనలో ఆ రిలాక్సేషన్ మారుతూ వస్తుంది. ఓకే. సో మనం చూడండి, అలర్ట్గా ఉంటాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం, మీరు వింటున్నారు, తర్వాత చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా దీని ఏమంటే హెచ్చరిక స్థితి. దీనికి బ్రెయిన్ వేవ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అదే కొద్దిగా కళ్ళు మూసామనుకోండి ధ్యానంలోకి పోతున్నప్పుడు, అక్కడ బ్రెయిన్ వేవ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకే తరంగాలు ఉండవు, తరంగాలు మారుతూ ఉంటాయి కదా. సో అట్లా వాటిలో చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఈ బ్రెయిన్ వేవ్స్ అనేటువంటిది ఎట్లా అంటే, ఖచ్చితంగా ఏమవుతుందంటే బయట నుంచి వచ్చే సౌండ్ల ప్రకారంగా ఈ బ్రెయిన్ వేవ్స్లో చాలా మార్పు కలుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే బయట నుంచి వినే సౌండ్ మన బ్రెయిన్ వేవ్స్ యొక్క సౌండ్ మ్యాచ్ అయిందంటే అక్కడ మనకి సో అద్భుతంగా ఎలా ఉంటుందంటే, సో మనకు తెలియకుండా ఆ స్థితికి మనం వెళ్ళిపోతాం. ఉదాహరణకి మనకు బ్రెయిన్ వేవ్స్గా తీసుకుంటే, మొదటిది మనము ఇట్లా అలర్ట్గా అంటే హెచ్చరికగా ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ వేవ్స్ని బీటా వేవ్స్ అంటాం. ఏమంటాం? బీటా వేవ్స్. బీటా వేవ్స్కి తరంగ ఫ్రీక్వెన్సీ అంటే తరంగ పౌనపున్యం ఎంత ఉంటుంది? తరంగాల పౌనపున్యం ఎంత ఉంటుంది? 14 నుంచి 40 హెర్ట్జెస్ ఉంటుంది. ఓకే. అప్పుడు మనం హెచ్చరికగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, హెచ్చరికగా ఉంటాము. సో అన్ని పనులు చేస్తూ ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, మైండ్ కూడా చురుగ్గా పనిచేస్తుంటాం. ఓకే. ఇది ప్రజెంట్ స్టేట్, మనం అందరం కూర్చున్నాం ఇప్పుడు. దీని నుంచి కొద్దిగా కళ్ళు మూసాము, నిద్రలోకో లేకపోతే ధ్యానంలోకి జారుకున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే రిలాక్స్ స్టేట్ వస్తుంది. అవునా? సో కొద్దిగా నిద్ర పట్టినట్టుగా లేదంటే లైట్గా
మెడిటేషన్లోకి వెళ్తున్నట్టుగా ఉన్నప్పుడు అప్పుడు మన యొక్క తరంగాలు మారిపోతాయి. తరంగాల ఆ తరంగాల యొక్క ఆ తరంగాలకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపున్యం మారుతుంది. ఎంతకు వస్తుంది అది? 8 నుంచి 14 హెర్ట్జ్కి వస్తుంది, లేదా 9 నుంచి 13 హెర్ట్జ్కి వస్తుంది. అది ఆ స్థితి. చూడండి, అంటే మన బ్రెయిన్లో తరంగాల ఫ్రీక్వెన్సీ మారే కొద్దీ మన యొక్క ఆ యొక్క బ్రెయిన్ స్టేటు మనలో మొత్తం బాడీ మొత్తం చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే. సో మన యొక్క ఆ స్థితి మారుతూ వస్తుంది, అవునా కదా? నెక్స్ట్ దాని నుంచి మనం ఏం చేస్తామంటే తీటా వేవ్కి వెళ్తాం. ఇది ఇంకా కొద్దిగా డీప్ రిలాక్సేషన్ స్టేట్ అనుకోవాలి, ఇంకొద్దిగా డీప్ మెడిటేషన్ స్టేట్ అనుకోవాలి. ఓకే. దీన్ని ఏమంటాం అంటే క్రియేటివ్ థింకింగ్ అంటాం. ఆ ఆ పర్టికులర్ పోర్షన్లో ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతాం. దేనికి కనెక్ట్ అవుతాం? సబ్ కాన్షియస్ మైండ్కి, మన యొక్క ఉపప్రజ్ఞ మనస్సు, ఉపచేతన మనస్సు, సుప్త మనస్సు కనెక్ట్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, సుప్త మనస్సు అనేది చాలా పవర్ఫుల్ మనస్సు, చాలా పవర్ఫుల్ది. దాంట్లో అన్ని అంటే దాంట్లో అన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఓకే. అక్కడ అన్నీ కూడా స్టోర్గా ఉంటాయి. మనం ఏం కావాలో దాని నుంచి పొందవచ్చు. అర్థమైందా? ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇది సబ్ కాన్షియస్ మైండ్. దాన్ని కనెక్ట్ కావాలంటే తీటా స్థితికి పోవాలి. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మనం ఆ స్థితిలో ఏదైనా ఒక సంకల్పం చెప్పినా, ఉం, మనం ఏదైనా కావాలని ఒక 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 ఏదైనా డిజైర్ అంటే సంకల్పం కానీ ఇంటెన్షన్ కానీ మనం వదిలామంటే అది యూనివర్స్లో యూనివర్స్లో అంటే ఎస్పెషల్లీ ఆ యొక్క తరంగాలు వెళ్ళి మనకు కావాల్సింది మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి తీటా స్థితిలో మనం చేసేటువంటి ఏ సంకల్పమైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా అది సబ్ కాన్షియస్కు టచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకోసమే ధ్యానంలో కొద్దిగా అంటే ధ్యానం లోపలికి వెళ్తూ వెళ్తూ ఆల్ఫా నుంచి తీటాకు పోయినప్పుడు మనం సంకల్పం చేయడం చాలా ఉత్తమం. అందుకే బ్రహ్మముహూర్తంలో మనం బ్రహ్మముహూర్త ధ్యానం చేస్తూ, సరే బ్రహ్మముహూర్త ప్రాణాయామం చేస్తూ ఆ స్థితికి మన మైండ్ని తీసుకెళ్ళి అక్కడ సంకల్పం చెప్పి ఆ తర్వాత శూన్య ధ్యానానికి పంపిస్తున్నాం. ఇది మన విధానం. ఎక్కడ? బ్రహ్మముహూర్త ప్రతిరోజు ధ్యానం మనం చేసేటువంటి 4 నుంచి 5 గంటలు అర్లీ మార్నింగ్ నిరంతరంగా సాగుతూ ఉంది. ఇప్పటికి ఎన్నో వందల రోజులు అయిపోయింది, జరుగుతూనే ఉంది ఈ యొక్క బ్రహ్మముహూర్త ధ్యానము. అందరూ కూడా పార్టిసిపేట్ కండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మీకు ఏమైనా సంకల్పాలు ఉంటే ఆ స్థితిలో చెప్పుకోండి అని చెప్తున్నా అట్లా. తర్వాత దీని తర్వాత ప్రత్యేకంగా చూడండి, నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకు పర్టికులర్గా గామా వేవ్స్ అని వస్తుంది. ఏమొస్తుంది? గామా వేవ్స్. తర్వాత డెల్టా వేవ్స్. డెల్టా వేవ్స్ గురించి చెప్పుకుందాం. డెల్టా వేవ్స్ ఎంతలో వర్క్ చేస్తుంది తెలుసా? 0.5 to 4 హెడ్జెస్. చూడండి ఎలా ఉందో. తీటా వేవ్స్ 4 to 8 హెడ్జెస్ వచ్చింది కదా. దాని తర్వాత ఇంకా ఇంకా తగ్గుతుంది తరంగాలు. అంటే ఇంకా వేవ్ మన బ్రెయిన్లో కదలిక ఉండదు. ఇంకా సమాధి స్థితి అంటాం కదా, సమాధి స్థితి అని చెప్తాం చూడండి. ఆ స్థితికి వెళ్ళిపోతాం అనమాట. ఆ డీప్ స్థితికి పోతాం. సో ఆ సమాధి స్థితి అంటే ఇక అక్కడ ఎలాంటి కదలిక ఉండదు. శూన్య స్థితికి మనం జారుకుంటూ ఉంటాం. ఓకే. ఆ స్థితిని మనము డెల్టా వేవ్స్ అని అంటాము. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. సో అందువలన ఇలాంటి ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా అంటే ఈ సౌండ్ థెరపీ ఇలాంటి వేవ్స్ను మన లోపల ఇంట్రడ్యూస్ చేయగలదు. సౌండ్ థెరపీ చేయగలదు. ఎలా అంటే బయట నుంచి మనం అలాంటి సౌండ్ వింటూ ఉంటే మనం ఇక్కడ బ్రెయిన్లో కూడా అలా తరంగాలు అలా దానికి రెండు మ్యాచ్ అయ్యి మనం ఆ స్థితికి జారుకుంటూ ఉంటాం, మనకు తెలియకుండా జారుకుంటూ ఉంటాం. అందుకే మనం కొన్ని సపరేట్ ఫ్రీక్వెన్సీస్, సపరేటు అలాంటి సాంగ్స్, అలాంటి పాటలు కానీ అలాంటి దాని ఏమంటారంటే ట్యూన్స్ అంటాం. అలాంటి ట్యూన్స్ కొన్ని ఈరోజు సజెస్ట్ చేస్తాను నేను. దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు కావాలంటే. రైట్. సో ఇవి పర్టికులర్గా ఆ, ఒక రీసెంట్గా నేను సౌండ్ థెరపీ కన్నడలో కూడా చెప్పేటప్పుడు వీటి గురించి చెప్పాను. ఇప్పుడు ఈరోజు మనం తెలుగులో చెప్పుకుంటాం. ఇంకా ఇంకా దీన్ని ఇంకా డీప్గా చెప్పుకునే అవసరం కూడా ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటూ వెళ్తాం. వీటిని సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీ అంటాం. సోల్ఫెజియో ఏమది? సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీస్ అని చెప్తాం. ఇవి చాలా ఉన్నాయి. ఈ ఫ్రీక్వెన్సీ చాలా ఉన్నాయి. ఒక్కొక్క చక్రానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, అది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మన సెల్యులార్ అంటే ఈ యొక్క జీవ కణాలు ఉన్నాయి కదా, ఆ లెవెల్లో డిఎన్ఏ లెవెల్లో రిపేర్ కావాలనుకుంటే
ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, దాని పేరు అంటే మిరాకిల్ టోన్ అంటాం. మిరాకిల్ టోన్ దాని పేరు. అది ఎంత తెలుసా ఫ్రీక్వెన్సీ? 528 హెడ్జెస్. ఎంత? 528 హెడ్జెస్. ఈ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి ఈ టోన్స్ మనం విన్నామంటే అది ఎంత పవర్ఫుల్ అంటే మన సెల్యులార్ లెవెల్లో వైబ్రేషన్ను ఆ యొక్క కలిగించి డిఎన్ఏ లోపల ఏదైనా డ్యామేజ్ ఉంటే దాన్ని ఆ డ్యామేజ్ని కూడా తొలగిస్తుంది. అంత పవర్ఫుల్ అది. ఓకే, ఆటోమేటిక్గా మన హెల్త్ బాగుపడుతుంది, మనకు శక్తి కూడా పెరుగుతుంది. ఓకే, సో అంటే మొత్తం మీద ఆ సెల్స్ యొక్క ఆరోగ్యం కూడా తిరిగి బాగుపడి మనకి ఏమైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం తొలగిపోతుంది, డిఎన్ఏ రిపేర్ ఉంటే అది కూడా డ్యామేజ్ కూడా రిపేర్ అవుతుంది. ఇంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా వాడుకునే విధానం కూడా ఏంటంటే ఏమీ లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఒక 7 చక్రాలకు సంబంధించి వాటి యొక్క రంగు ఏంటి, అంటే వాటి యొక్క రంగు ఏముంటుంది, తర్వాత దానికి ఏ పంచభూతంతో కనెక్ట్ ఉంటుంది, దానికి ఎలాంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ మనం ఉపయోగించి దాన్ని హీల్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి మీరు సౌండ్ హీలింగ్ పోతే అక్కడ థెరపిస్ట్ ఎవరైనా మిమ్మల్ని పడుకోబెట్టి రిలాక్స్ చేసి ఈ సౌండ్ బయట నుంచి ప్లే చేస్తూ పోతే ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ వస్తుంది. అలాంటి లేని పరిస్థితుల్లో కూడా మనకు యూట్యూబ్లో డైరెక్ట్గా దొరుకుతాయి. సో అదే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇది చెప్పబోయేటువంటిది సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీస్. సోల్ఫెజియో మీరు స్పెల్లింగ్ అమౌంట్ రాసుకోవచ్చు. SOLFEGGIO. దీని పేరు సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీస్. ఇవి డైరెక్ట్ యూట్యూబ్లో దొరుకుతాయి. మామూలుగా సౌండ్ థెరపీకి పోయి చేపించుకొని దానికి ఖర్చు కూడా కావచ్చు, తర్వాత అందరికీ అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి మనం మన ఇంట్లోనే హాయిగా మెడిటేషన్లోకి పోయేటప్పుడే ఒక్కొక్క రోజు ఒక ఫ్రీక్వెన్సీని ప్లే చేసుకుంటూ ఒక్కొక్క చక్రం మీద ఫోకస్ చేసి ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ పోవడం. 7 రోజుల్లో 7 చక్రాలకు సంబంధించిన ఫ్రీక్వెన్సీస్. అంటే మనం ధ్యానంలో కూర్చుంటాం, పర్టికులర్ ముద్ర పెట్టుకుంటాం, ఆ ముద్రలో పెట్టుకొని ఆ ఫ్రీక్వెన్సీ ప్లే చేసుకొని మెడిటేషన్లో కూర్చునేస్తాం అంతే. అలాగా ఆ చక్రం మీద ఫోకస్ చేసుకొని, ఓకే, లేదా బ్రెత్ మీద ఫోకస్ చేసి అలా కూర్చొని ధ్యానం లోపలికి వెళ్తే ఆ ఫ్రీక్వెన్సీ వింటూ ఉంటే ఆ చక్రం యాక్టివేట్ అవుతూ వస్తుంది. ఓకే, ఏ చక్రం యాక్టివేట్ అయితే ఏ ఆరోగ్యం దొరుకుతుంది అనేది కూడా మనం లైట్గా చెప్పుకుంటాం. ఓకే, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది బాగా. కాబట్టి ఈ యొక్క ఎస్పెషల్లీ దీని ఏమంటాం అంటే చక్ర బ్యాలెన్సింగ్ అంటాం. ఏమంటాము? చక్ర బ్యాలెన్సింగ్. ఈ చక్ర బ్యాలెన్సింగ్ చేసే కొద్దీ అన్ని అన్ని రకాలుగా ఆరోగ్యం మనకు బాగుపడుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఈ విధానం కూడా మనకేంటంటే ఈ సౌండ్ థెరపీ అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి. ఎస్పెషల్లీ చక్రాస్ అనేటువంటి ఇప్పటివి కాదు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు చక్రాస్ గురించి పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వేదాల నుంచి వచ్చింది. ఓకే, వేదాల నుంచి వచ్చినటువంటి జ్ఞానం దగ్గర దగ్గర 500 BC అని చెప్తారు. అక్కడి నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఇది. సో వేదాల్లో ఏం చెప్పబడింది? మనకు దేహంలో ప్రధానంగా 7 చక్రాలు ఉన్నాయి. అయితే వందల చక్రాలు ఉన్నాయి. అయితే దాంట్లో ప్రధానంగా 7 చక్రాలు ఉన్నాయి. ఈ 7 చక్రాలు కూడా ఎలా అనుసంధానించబడతాయంటే మన లోపల అనేక నాడులు ఉన్నాయి. నాడులు అంటే మన యొక్క ప్రాణమయ కోశంలో ఉన్నవి. పొరపాటున కూడా ఫిజికల్ బాడీలు అంటే అన్నమయ కోశంలో ఉన్నాయి అనుకోవద్దు. మన యొక్క ప్రాణమయ కోశంలో 72,000 నుంచి 3,00,000 నాడులు ఉన్నాయని చెప్తాం. మన పురాణాల నుంచి వచ్చింది, మనకు స్పిరిచువల్ సైన్స్లో కూడా మనం చదువుకుంది అదే. ఈ యొక్క నాడులు అనేవి మొత్తం దేహమంతా అంటే ప్రాణమయ కోశం మొత్తం ప్రవహిస్తూ ఉంటాయి కదా, పైనుంచి సహస్రారం నుంచి కింద కాలి అంటే పాదం యొక్క కొన వరకు ప్రవహిస్తూ ఉంటాయి కదా. అవన్నీ ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. అక్కడిక్కడ జాయిన్ ఒకదానికొకటి కలుస్తూ ఉంటాయి కదా. అలా కలిసేటువంటి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే ఎనర్జీ సెంటర్ అంటాం, శక్తి కేంద్రము. దాని పేరే చక్రము. దాని పేరు చక్రం. చక్రం అని ఎందుకంటాం? అక్కడ ఆ యొక్క శక్తి తిరుగుతూ ఉంటుంది. ఏమవుతుంది? శక్తి అనేటువంటి ప్రాణమయ కోశంలో ఈ నాడులు కలిచేటువంటి ఆ సెంటర్ పాయింట్ని శక్తి కేంద్రము లేదా చక్రం అంటాం కదా. అక్కడ ఆ యొక్క ప్రాణశక్తి తిరుగుతూ ఉంటుంది. దానివల్ల చక్రం అని పిలుస్తాం. ఇదే చక్రాలు, వీటి గురించి ఇంకా వేరే వేరే, ఉదాహరణకి చైనాలో తీసుకుందాం.
చైనాలో వాళ్ళు ఏమంటారంటే ఈ ప్రాణశక్తిని క్యూ క్యూ ఎనర్జీ అంటారు, అంటే క్యూఐ అంటారు. సో అక్కడ మెరిడియన్స్ అని చెప్తారు. మన యొక్క నాడులకు వాళ్ళు ఇంకో పేరు పెట్టారు, మెరిడియన్స్ అని చెప్పేసి. అలాగనమాట. ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సిస్టంలో ఒకటి చెప్తూ ఉంటారు. కాబట్టి మనకు ఉపనిషత్తుల నుంచి, వేదాల నుంచి ఇవన్నీ కూడా అద్భుతంగా చెప్పబడ్డాయి. ఇవి ఇప్పటిది కాదు, ఇది ఎంతో పురాతనటువంటి విద్య ఇది. రైట్. సో దీంట్లో ప్రధానంగా మన మొత్తం దేహమంతా చెప్పాలంటే భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని పరంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చక్రాల యొక్క ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. మన కింది నుంచి చెప్పుకుంటే రూట్ చక్ర తీసుకుందాం, మూలాధార చక్ర. మూలాధార చక్ర ఎక్కడ ఉంటుంది? మన యొక్క వెనక వెన్నెముక కింది భాగం, లాస్ట్ అన్నమాట. మనం కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు వెన్నెముక కింది భాగం అంటే గుదద్వారం, అక్కడ ఉన్నటువంటిది ఆ సెంటర్. అదే ఆ కేంద్రమే ఏమంటారు దాన్ని? మూలాధార చక్రము, రూట్ చక్ర అని చెప్తారు. దీని కలర్ ఏముంటుంది? రెడ్ కలర్. ఓకే, ఎరుపు కలర్ దానికి, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎలాంటి పంచభూతం ఉంటుంది? పృథ్వీతత్వం ఉంటుంది. ఈ యొక్క ఇది కరెక్ట్ పనిచేస్తే ఇది కరెక్ట్ పనిచేస్తే మనకు లాభం ఏంటి అని చూద్దాం. ఒకటి, గ్రౌండింగ్ చాలా బాగుంటుంది. తర్వాత మనం జీవితంలో అంటే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ధైర్యం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, మన ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది. ఇది కింద కరెక్ట్ పనిచేస్తే మనకు లోయర్ బ్యాక్ పెయిన్, అంటే ఈ కిందటి అంటే వెన్నెముకలో కింద, అంటే మనకు ఆల్మోస్ట్ లోయర్ బ్యాక్ అంటాం కదా, ఆ యొక్క అది కరెక్ట్గా పనిచేస్తుంది. కాళ్ళ యొక్క ఆరోగ్యము, పాదాల యొక్క ఆరోగ్యము, తర్వాత విసర్జన సిస్టమ్, అంటే మూత్రము మలము రెండు విసర్జన ఉంది కదా, ఆ రెండు కరెక్ట్ పనిచేస్తాయి. చూడండి, ఈ చక్రం ఒక్కదాన్ని కరెక్ట్ పని చేయించుకుంటే, యాక్టివ్ చేయించుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి. తర్వాత భావోద్రేక పరంగా చూసుకుంటే మనకి రక్షణ రక్షణగా ఫీల్ అవుతాం, సెక్యూర్డ్గా. ఓకే. సో ఎటువంటి అధైర్యం ఉండదు, భయం ఉండదు. భయం అనేది కంపల్సరీ పోతుంది మనకి, అది చాలా ఇంపార్టెంట్. మనలో ఈ భయం పోవడము, తర్వాత ఒక రకంగా రక్షణగా మనం ఫీల్ అవుతాం, సెక్యూర్గా ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఇంకా రోగాల పరంగా అయితే కాన్స్టిపేషన్ ఇట్లాంటి అన్నీ కూడా, లోయర్ బ్యాక్ పెయిన్ అన్నీ పోతాయి. ఈ చక్రం కరెక్ట్ పని చేయించుకోవడం ప్రయత్నం చేయాలి. సో దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే. సో అది ఆ ఫ్రీక్వెన్సీలు అన్నీ కూడా చెప్పుకుందాం. తర్వాత స్వాదిష్టాన చక్రం మీకు ఐడియా ఉంటుంది, అంటే రెండవ చక్రం. అది నీటికి సంబంధించిన విషయం. అంటే దానికి పంచభూతం నీరు, తర్వాత అక్కడ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్, అంటే ఆరెంజ్ కలర్ అక్కడ కలర్ చెప్పుకుంటాం. తర్వాత దీని గురించి చికిత్స పూర్తిగా చెప్పడం జరిగింది. ఆ యొక్క ఇంత ముందు వీడియోస్ కూడా మీరు చూడాలి ఖచ్చితంగా. ఈరోజు బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తాం. సో దీని పని ఏంటి? ఈ యొక్క చక్రం పని, మనలో ప్రతి చక్రం కూడా ఏం చేస్తుందంటే ఫిజికల్గా దేహపరంగా పనిచేస్తుంది, మానసికంగా పనిచేస్తుంది. మానసిక పరంగా చూస్తే ఈ చక్రం యొక్క ముఖ్య లక్షణాలు, మనలో సెక్సువాలిటీ, ఫిజికాలిటీ ప్రకారంగా చూసుకుంటే మనకు కిడ్నీ ఆరోగ్యము, యూరిన్ బ్లాడర్ ఆరోగ్యము, తర్వాత లైంగిక అవయవాలు కరెక్ట్ పనిచేయడము, రైట్. వీటి మీద వీటికి సంబంధించినటువంటి భౌతిక ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసేది ఈ చక్రమే, రైట్. తర్వాత ఎమోషనల్గా చూసుకుంటే మనలో సంతోషానికి, తర్వాత సృజనాత్మకత అని చెప్తాము, క్రియేటివిటీ, రైట్. ఇవన్నిటిని కూడా ఇదే మెయింటైన్ చేస్తుంది. ఇదిగినా సరిగా పనిచేయకపోతే ఖచ్చితంగా సెక్చువల్గా, అంటే వాళ్ళకి ఈ సంతానహీనత సమస్యలు వచ్చేది ఇటువంటి వాళ్ళకే. ఈ చక్రం పనిచేయకపోతే చూడండి, ఎంతోమంది ఏం చేస్తారంటే పిల్లలు కలగట్లేదని చెప్పేసి రకరకాల హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. ఏం లాభం చెప్పండి? ఈ యొక్క చక్రం ఒక్కదాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆ పిల్లల సమస్య సాల్వ్ అవుతుంది. అయితే ప్రత్యేకంగా ఏంటంటే మనం ధ్యానం చేస్తూ ఉంటే రెగ్యులర్గా ఈ చక్రాలు వాటికంతా అవే యాక్టివేట్ అవుతూ వస్తాయి. చూడండి ఎంత లాభం ఉందో. అందుకే ఎంతోమంది ధ్యానం ముందు నాకు ప్రెగ్నెన్సీ కలగలేదు, తర్వాత పిల్లలు కలగట్లేదు అని ఎంతో బాధతో ఉంటారు. ధ్యానం చేస్తూ 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 పోగా వాళ్ళలో దేహంలో ఉండేటువంటి అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతూ రావడం వలన స్వాదిష్టాన చక్రం కూడా యాక్టివేట్ అయిపోయి వాళ్ళకు అప్పుడు సంతానోత్పత్తి కలుగుతుంది. ఎంత ఈజీ చెప్పండి. లేదు లేదంటే కూడా మనం టెక్నిక్ చెప్పాం, అంటే ధ్యానంతో పాటు ఇవి చేస్తూ ఉంటే తొందరగా వస్తాయి ఫలితాలు.
ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానంతో పాటు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ జ్ఞానం అంతా మనసులో పెట్టుకొని దీన్ని ఒకసారి నెమరేసుకొని మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాసెస్ అంటే మూలాధార చక్రం యొక్క చికిత్స ఎలా చేసుకోవాలి, ఏ ముద్రలు ఉపయోగించాలి, ఇవన్నీ కూడా చెప్పాం. స్వాదిష్టాన చక్రం దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దానికి ఎన్ని థెరపీస్ చెప్పాము మనం. క్రిస్టల్ థెరపీ, అరోమా థెరపీ, కలర్ థెరపీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ముద్ర, ఆకుప్రెషర్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. అవన్నీ మీరు ఈ వీడియోస్ చూడండి, నేర్చుకోండి బాగా. సో ఇప్పుడు అలాగనే ఇది కూడా అంతే. సో ఈ యొక్క స్వాదిష్టాన చక్రాన్ని మనం ఉపయోగించుకుంటే సో ఖచ్చితంగా మనకి మంచి సృజనాత్మకత, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. ఎలాంటి సంతానహీనత సమస్యలు రావు. అదేవిధంగా మణిపూర చక్రం, దీంట్లో ప్రత్యేకంగా ఎల్లో కలర్, పసుపు కలర్, తర్వాత ఇది ఫైర్ అంటే అగ్ని. ఏమైనా మనం తిన్న జీర్ణం కావాలంటే ఈ చక్రం కరెక్ట్ పనిచేయాలి. లేకపోతే ఖచ్చితంగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లివరు, ప్యాన్క్రియాస్ ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చక్రం పనిచేయాలి. గుర్తుపెట్టుకో. ఈ చక్రం పనిచేసినటువంటి వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించి వాళ్ళు చాలా సెల్ఫ్ వర్త్ అంటే సెల్ఫ్ లవ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అది స్వార్థమే ఉండొచ్చు కానీ బట్ అది చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం అది. ఓకే. సో ఎప్పుడైతే ఇదిగినా సరిగ్గా పని చేయకపోతే మన మీద మనకు కంట్రోల్ తప్పుతుంది అనమాట. ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, ధైర్యం ఉండదు. సో ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తాం. విల్ పవర్ అంటాం కదా, విల్ పవర్. ఆ విల్ పవర్ అంటే రావాలంటే ఈ మణిపూర చక్రం పనిచేయనే చేయాలి, కరెక్ట్గా యాక్టివేట్ కావాలి. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, విల్ పవర్ అంటే ఇదే. క్రియేటివిటీ, క్రియేటివిటీ అంటే స్వాదిష్టాన చక్రం. రైట్. విల్ పవరు అది. తర్వాత కింద ఉండేది ఏంటంటే ఫియర్ లేకుండా ఉండడం. మూలాధారం అంటే భయం ఉండదు. మూలాధారం గట్టిగా ఉన్న వాళ్ళకి మీరు చూడొచ్చు కదా, ఎంతోమంది మూలాధారము స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు భయపడరు దేనికి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అంటే మానసిక లక్షణాలు, దే మన యొక్క దయ అంటే ఈ యొక్క శారీరక ఆరోగ్యం రెండు ముడిపడి ఉన్నాయి చక్రంతో. మీరు అనుకోవచ్చు ఆ, ఏదో కొన్ని అంటే అవయవాల యొక్క ఆరోగ్యం బాగవుతుందేమో చక్రం పనిచేస్తే అని. అలా కాదు. ఎంతోమంది పిల్లల్ని పెద్దల్ని అబ్జర్వ్ చేస్తుంటాం, వాళ్ళ బిహేవియర్లో చాలా తేడాలు ఉంటాయి. కారణం ఏంటని చూస్తే లాస్ట్కి ఆ చక్రం సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం. ఇంత మాత్రం అర్థం చేసుకుంటే చాలు కదా. ఏ వ్యక్తిని మనం దూషించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక థెరపీ చెప్పండి. మనం ఇన్ని ఫ్రీగా ఉచితంగా పంచాం కదా, ప్రతి ఒక్క చికిత్స ప్రతి ఒక్క చక్రం గురించి చెప్పాం కదా, అంత విశిష్టంగా చెప్పాం. వాళ్ళకేమీ లేదు, వాళ్ళ లక్షణాలు గమనించండి. వాళ్ళు దేంట్లో వీక్గా ఉన్నారు, అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కష్టపడుతున్నారా అన్నప్పుడు ఖచ్చితంగా ఆ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట మొత్తం మీద మణిపూర చక్రంలో వీక్గా ఉంటారు. ఓకే. వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు. ఆ, మణిపూర చక్రం వీక్ ఉన్న వాళ్ళకి సో ఆ విల్ పవర్ ఉండదు, ఏ డెసిషన్ తీసుకోలేరు వాళ్ళు. ఇంకొంతమందికి ప్రతిదానికి భయం, నీళ్ళ భయము, మనుషులతో మాట్లాడాలంటే భయము, కొత్త వాళ్ళని కలసాలంటే భయము, అన్నిటికీ భయం భయం భయం. వాళ్ళు మూలాధారంలో వీక్గా ఉన్నారని అర్థం. అవునా. ఆ స్వాదిష్టాన్ని తీసుకుంటే ఒక రకంగా వాళ్ళకి భావోద్రేకాలు, ఊరికూరికి కోపం వస్తుంటుంది, కోపం వస్తుంది, దానికి బాధపడతారు, కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళకు వాళ్ళు. రైట్. సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి స్వాదిష్టాన చక్రం ఇవ్వాలి. అలాగా ప్రతి ఒక్క చక్రానికి ఒక అద్భుతమైన ఇది ఉంది. సో ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో భార్య భర్త ఊరికూరికి కొట్లాడుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఎవరికి ఒక లవ్ కంపాషన్ లేదు వాళ్ళలో. ప్రేమతత్వము, కరుణ, ప్రేమ లోపించింది. శాంతి ఏమీ లేవు వాళ్ళలో. దానివల్ల ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొట్లు అంటే ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో గలాట్లు నడుస్తూనే ఉంటాయి. వాళ్ళతోనే కాదు, బయట వాళ్ళతో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, అందరితో కూడా వాళ్ళు వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటారు. అట్లా వాళ్ళకు ఏమైనా కానీ మనం చెప్పాలంటే ఈ యొక్క అనాథ చక్రం గురించి చెప్పాలి. అక్కడ మీకు అనాథ చక్రంలో గ్రీన్ కలర్ చెప్తాం మనం. అక్కడ ఎస్పెషల్లీ వాయుతత్వం అంటే వాయువుకు, వాయువు అనేటువంటి ఒక పంచభూతంతో పనిచేస్తూ ఉంటుంది అది.
సో కాబట్టి ఇలాంటివి వాళ్ళకి నేర్పించండి. అది అద్భుతంగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఎవరికైనా హృదయ సంబంధించిన రోగాలు, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు ఉంటే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడం కంపల్సరీ చేయాలి. గుర్తుపెట్టుకోండి. దానికి చికిత్సా విధానం ఇప్పటికే చెప్పినాం. తర్వాత థ్రోట్ చక్రకు వస్తే విశుద్ధ చక్ర. విశుద్ధ చక్ర ఏంటంటే ఏదైనా మాట్లాడాలంటే భయం. ఉం? ఏమవుతుందో, ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అనే విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ అంటే మనం ఈ యొక్క థ్రోట్ అంటే ఈ యొక్క గొంతును మనం ఉపయోగించి ఏదైనా చెప్పాలనుకుంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళు. చాలా మంది చూడండి, ఎన్నో విషయాలు లేడీస్ కానీ బయట చెప్పాలనుకుంటారు, చెప్పలేకపోవచ్చు, చెప్పలేరు. ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా భావిస్తారో అని. అప్పుడు ఈ థ్రోట్ చెక్ బ్లాక్ అయిపోయి థైరాయిడ్ వచ్చేస్తుంది. థైరాయిడ్ స్టార్ట్ అవుతుంది కంపల్సరీ. మరి ఎందుకు అనవసరం కదా, థైరాయిడ్ తెచ్చుకొని మళ్ళీ దానికి మందులు మింగి ఎన్ని రకాలు చేస్తే అది బాగుపడదు మళ్ళీ. అది మళ్ళీ ఓపెన్ కావాలంటే మీరు మాట్లాడేది ఉపయోగించాలి, ధైర్యంగా ముందుకు రావాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చెప్పాలనుకుంటారో స్పష్టంగా చెప్పగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కాబట్టి మనం ఎక్స్ప్రెషను, కమ్యూనికేషను, ఆ, చెప్పేది కూడా ఏది కూడా ట్రూత్ఫుల్గా చెప్పినాం అనుకోండి, ఈ చక్రం బాగా పనిచేస్తుంది. మనం ఏది చెప్తున్నా సత్యపూర్వకంగా మనం చెప్తే ఖచ్చితంగా అది పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇవన్నీ ఇష్యూస్ కూడా వచ్చేది ఈ చక్రము పనిచేయకపోతే వస్తుంది. దీన్ని యాక్టివేట్ చేసుకునేటువంటి విధానం కూడా మనము నేర్పించాం. దానికి ఏ ముద్ర వాడాలి, ఏ ఆకుప్రద టెక్నిక్ వాడాలి, ఇవన్నీ కూడా మనం నేర్పించాం. ఇక లాస్ట్లో ఇక రెండు ఉన్నాయి. ఈ యొక్క మూడో కన్ను అంటే మన యొక్క ఆజ్ఞా చక్ర. ఈ ఆజ్ఞా చక్ర భూమధ్యంలో ఉండేది. ఆ దాంట్లో ఉన్నటువంటి మెయిన్ తత్వం ఏంటంటే ఇంట్యూషన్. మనం ఎవరిని అడగాల్సిన మన లోపల నుంచే ఏమో చెప్తూ ఉంటుంది చూడండి. మన లోపల నుంచి వచ్చేటువంటి ధ్వని, అంతర్ధ్వని అంటాం దాన్ని, ఇంట్యూషన్ అంటాం. ఆ ఇంట్యూషను బాగా పనిచేయాలంటే ఈ చక్రం పనిచేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోండి. ఈ చక్రం యాక్టివ్గా ఉంటే మనకి ఇంట్యూషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ముందు జరగబోయేటువంటి విషయాలు మనము తెలుసుకునేస్తాం. కాబట్టి ఎక్కడ మనకు లోపాలు జరగకుండా మనం ఏ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా పర్ఫెక్ట్గా తీసుకుంటాం. ఈ యొక్క ఈ చక్రం పనిచేసిందంటే ఇది ఏ గ్రంథికి సంబంధించింది కూడా చెప్పాము మనం ఇంతకుముందు క్లాసుల్లో అన్నిట్లో చెప్పుకుంటూ వచ్చాం. ఈ పర్టికులర్గా ఇది వచ్చేసి మనకి పిట్యూటరీ గ్లాండ్ అని చెప్తాం. పిట్యూటరీ గ్రంథి అంటే ఇక్కడ ఈ పిట్యూటరీ గ్రంథి అనేది ఉంది కదా, అది మన బ్రెయిన్లో యాక్టివ్ కావాలంటే, వర్క్ చేయాలంటే ఈ చక్రం వర్క్ చేయాలి. మీకు తెలుసు పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్. అది పనిచేస్తేనే మిగతా అన్ని గ్రంథులు పనిచేస్తాయి. మొత్తం మనకు 7 గ్రంథులు ఉంటాయి. 7 గ్రంథులు పనిచేయాలంటే కూడా ఈ గ్రంథి పనిచేయాలి. కాబట్టి ఇది ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి ఒకసారి. తర్వాత మొత్తం తల భాగంలో అంటే ఈ తల ఫ్రంట్, కళ్ళు, రెండు చెవులు, ముక్కు, సో ఈ భాగం అంతా కూడా ఈఎన్టీ సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కరెక్ట్ పనిచేయాలంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ కరెక్ట్గా ఉండాలి. ఓకే. ఇది పనిచేయకపోతే మన లోపల మన లోపల నుంచి మనకు లోపల నుంచి వచ్చేటువంటి అన్ని మెసేజ్లు ఆగిపోతాయి. మనం ఒక డైరెక్షన్ లెస్గా తయారవుతాం. మన లైఫ్లో ఏం చేయాలి అనేది కూడా క్లారిటీ ఉండదు. క్లారిటీ ఆఫ్ థాట్ అంటాం దాన్ని. అంటే మన యొక్క ఆలోచన శైలిలో ఒక స్పష్టత ఉండదు. కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు. అవునా? కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏం చేయాలనో వాళ్ళకు ఏ ఏ దిశలో వెళ్ళాలో కూడా అర్థం కాదు. అలా వాళ్ళ లైఫ్ను గడుపుతూ ఉంటారు. దానివల్ల ఈ ఆజ్ఞా చక్రం పనిచేస్తే ఇది ఎలా అంటే మెడిటేషన్ చేస్తూ మనం చెప్పిన కొన్ని టెక్నిక్స్ ఉపయోగించుకుంటూ ఉండడం వలన ఆ పిట్యూటరీ గ్లాండ్ అనేది యాక్టివేషన్లోకి రావడం వలన మనలో అద్భుతమైన లక్షణాలు వస్తాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే దైవ లక్షణాలు అంటారు ఇవి. అవునా? దైవ లక్షణాలు. ఆ దైవ లక్షణాలు మనలో స్టార్ట్ అయ్యి ఎక్కువ అయ్యే కొద్దీ మనం అద్భుతంగా తయారవుతాం. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. తర్వాత ఈ కళ్ళ ఆరోగ్యం కానీ, హెడేక్ రావడం కానీ, ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు, అన్నీ తొలగిపోతాయి. ఇంకేదన్నా మనం ఏదైనా చెప్తాం కదా, లా ఆఫ్ మేనిఫెస్టేషన్. మనం ఏదైనా ఒక సంకల్పం పెట్టుకోవాలనుకున్నాం. ఉం? అక్కడ క్లారిటీ, సంకల్పం చేయాలన్నా క్లారిటీ కావాలి. తర్వాత ఏదన్నా మనం ఊహించుకోవాలన్నా ఆ ఇమాజినేషన్ పవర్ కావాలి. ఇవన్నీ రావాలంటే ఈ చక్రం పనిచేయాల్సిందే, ఇక వేరే దారి లేదు. అర్థమైందా? ఇలా ఇలా ఒక్కొక్క చక్రానికి ఒక అద్భుతమైన మానసిక, దై దైహిక దైహిక అంటే శారీరక పరంగా కూడా ఎన్నో లాభాలు ప్రతి చక్రం నుంచి ఉంటాయి. గుర్తుపెట్టుకో. నెక్స్ట్
చివరగా సహస్రార చక్రం. అది ఈ తల యొక్క బ్రహ్మరంధ్రం అంటాం, దీన్ని బ్రహ్మ గ్రంథి అంటాం. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి చక్రం, దీన్ని స్థితి అని కూడా అంటాం మనం. సో ఈ చక్ర పరంగా మనం చెప్పుకుంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఎన్లైటన్మెంట్, స్పిరిచువల్ కనెక్షన్ టు ది హయ్యర్ సెల్ఫ్ అని చెప్పొచ్చు. పూర్ణాత్మతో ఏకత్వం, విశ్వంతో అనుసంధానం అనేది ఇక్కడ జరిగి తీరుతుంది. ఇదే సమాధి స్థితి. అర్థమైందా? ఆ సమాధి స్థితి, ఆ ఆధ్యాత్మిక చూడండి ఇక్కడికిన ఈ చక్రం గిన ఇన్యాక్టివ్ అయితే మనకు అసలు స్పిరిచువాలిటీ వైపు ఆలోచన కూడా ఉండదు. ఓకే, స్పిరిచువాలిటీకి మన కనెక్షన్ ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా ఆ చక్రం పనిచేయాలి. ఆ తర్వాత ఈ విశ్వానికి కనెక్షన్, అనుసంధానం అంటే ఈ ఈ దీని నుంచే వస్తుంది, ఈ చక్రం నుంచి. ఇక్కడ ఏముంటుంది, సెంటర్, బ్రెయిన్ సెంటర్లో ఒక గ్రంథి ఉంటుంది. ఓకే, అది పీనియల్ గ్లాండ్ అంటాం దాన్ని. అర్థమైందా? ఆ పీనియల్ గ్లాండ్ అనేది భౌతిక శరీరంలో ఉంటుంది. దాని నుంచి ఏం జరుగుతుందంటే ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ఈ యొక్క చక్రం ద్వారా ఈ విశ్వానికి అనుసంధానించబడతాము. అంటే విశ్వానికి ఇది ఒక యాంటీన్లా పనిచేస్తుంది. మీరు ఏమైనా విశ్వం నుంచి అంటే ఒక శక్తి తీసుకోవడం కానీ, ఏదైనా ఒక సమాచారం పొందడము, సమాచారాన్ని పంపించడం, రెండు కూడా ఇక్కడి నుంచి జరుగుతాయి. రెండు కూడా పీనల్ గ్లాండ్ నుంచి జరిగేది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి పీనల్ గ్లాండ్ పర్ఫెక్ట్ వర్క్ చేసిందంటే ఇన్ని అద్భుతమైన లక్షణాలు, అంటే మీకు డైరెక్ట్గా చెప్పాలంటే స్పిరిచువల్ అవేర్నెస్ అంటాం, ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయము అనేటువంటిది కలగాలంటే ఇది యాక్టివ్ కానే కావాలి. ఓకే, ఇది ఏమైనా సరిగ్గా పనిచేయకపోతే మనకు లాభం ఎన్నో నష్టాలు, అంటే డిప్రెషన్గా ఫీల్ అవ్వడం కానీ, స్పిరిచువల్ ఆ యొక్క కనెక్టివిటీ లేకుండా ఉండడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత మెయిన్గా బ్రెయిన్ ఆరోగ్యం బాగుండాలంటే, నర్వస్ సిస్టమ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉండాలంటే ఈ యొక్క గ్రంథి పనిచేస్తూ ఉండాలి, అద్భుతంగా పనిచేయాలి. రైట్. ఇప్పుడు నేను కొన్ని ఫ్రీక్వెన్సీస్ చెప్తూ వస్తాను. ఇవి సోల్ఫెజియో, ఇప్పుడే చెప్పాను కదా, సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీస్. ఈ సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీస్ మనం బయట నుంచి వాడుకోవచ్చు. అద్భుతంగా యూట్యూబ్ పోయి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ నంబర్ కొడితే సెర్చ్ చేయడం అంతే, వచ్చేస్తుంది. దాన్ని ఆన్ చేసుకోవడం, కావాలంటే గట్టిగా స్పీకర్స్ పంపించేసి ఇల్లంతా వినిపించేలాగా పెట్టుకొని హాయిగా కూర్చొని మనము ఆ యొక్క చక్రం, నేను చెప్పినటువంటి చక్రం, ఆ చక్రం మీద ఫోకస్ చేసుకొని వింటూ మనం ధ్యానం చేస్తూ పోతే ఆ చక్రం వైబ్రేట్ అయ్యి అది యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. మీరు అద్భుతమైన లాభాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఉదాహరణ, ఫస్ట్ స్టార్టింగ్ చక్రం అని చెప్తాను నేను, రూట్ చక్ర. దీనికి 396 హెడ్జెస్ రాసుకోండి. సో ఇది 396 హెడ్జెస్ అని మీరు సెర్చ్ చేయండి. ఎలా సెర్చ్ చేస్తారు? 396 హెడ్జెస్ రూట్ చక్ర యాక్టివేషన్ అనుకోండి. ఇంకా దాని పక్కన కావాలంటే రూట్ చక్ర సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీ అనుకోండి, చాలు. అంత కొడితే చాలు, వచ్చేస్తుంది. సో దీని నుంచి ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, ఎలాంటి భయం ఉన్నా భయాలు పోగొట్టుకోవడం కానీ, మంచి గ్రౌండింగ్, రకంగా దాని ఏమంటారు, రక్షణ, అంటే మన స్వీయ రక్షణ అన్నమాట, ఆ విధంగా తయారవుతాం. తర్వాత ఈ రూట్ చక్రతో అలైన్ అయిపోతాం, ఆ రూట్ చక్ర యాక్టివేషన్ అవుతుంది. ఎంత సులభం చూడండి. అదేవిధంగా మన యొక్క స్వాదిష్టాన చక్రం వద్దాం, రెండో చక్రం. గుర్తుపెట్టుకోండి, మొదటి చక్రము ఈ యొక్క దైహిక పరంగా, అంటే ఈ యొక్క రూట్ చక్రం అనేటువంటిది మొత్తం మీద భౌతికమైన చక్రం అది. అదే స్వాదిష్టానం తీసుకుంటే మానసికమైన చక్రం అది. అక్కడే చెప్పాలంటే అది మనస్సు అంటాం. మనస్సు ఎలా ఉంటుంది? ద్రవంలాగా కదా, కదులుతూ ఉంటుంది కదా. అలాగా స్వాదిష్టాన చక్రాన్ని మనం మనసుతో పోలుస్తాం. ఓకే, తర్వాత ఇక్కడ మనం మణిపూర చక్రాన్ని తీసుకున్నాం అనుకోండి, అగ్ని, అది ఫైర్, అంటే అంతర సూర్యుడు. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదానికి ఒక పంచభూతం ఉంది. ఈ పంచభూతాలన్నీ సరి చేసుకుంటూ ఉండాలి. వీటికి సులభమైన విధానం అంటే ఈ సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీ ఉపయోగించుకుంటే మన దేహంలో ఆ చక్రం లోపల అద్భుతమైన శక్తి ప్రవహించి ఆ చక్రం యాక్టివేట్ అయిపోయి మనకు ఆరోగ్యాన్ని, మానసిక భౌతిక ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది. ఇప్పుడు మూడో చక్రం, రెండో చక్రం
స్వాదిష్టాన చక్రం దానికి వచ్చేసి 417 ఎడ్జెస్ స్వాదిష్టాన చక్రానికి. అది మిమ్మల్ని ఆటోమేటిక్గా ఈ యొక్క స్వాదిష్టాన చక్రం 417 ఎడ్జెస్ వింటూ ఉంటే మీరు ఈ సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీ ఆన్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకొని వింటూ ఉంటే ఆటోమేటిక్గా ఏవైనా మీ లోపల ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా అన్నీ మాయమవుతాయి. ఓకే, ఈ చాక్రల్ చక్రం ఉంది కదా, అది ఒక రకంగా రెజనెన్స్కు గురయ్యి ఆ చక్ర యాక్టివేషన్ అవుతుంది. మనలో మంచి క్రియేటివిటీ ఇవన్నీ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ మూడో చక్రం తీసుకుందాం, మణిపుర చక్రం. దీని ఫ్రీక్వెన్సీ 528 ఎడ్జెస్, 528 ఎడ్జెస్. ఇది ఒక అద్భుతం. దీని పేరు ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఫ్రీక్వెన్సీ పేరు అది సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీనే మిరాకిల్ టోన్ అంటాం. 528. ఓకే, ఇదేం చేస్తుంది అంటే డిఎన్ఏ రిపేర్ కూడా చేస్తుంది. చూడండి ఎంత అద్భుతం ఇది. కాబట్టి సో ఇది పర్టికులర్గా విల్ పవర్ని పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. విల్ పవర్ని బాగా పెంచుతుంది. ఇది మిరాకిల్ టోన్ అంటారు దీన్ని. డిఎన్ఏ రిపేర్ కూడా చేస్తుంది అని రాసుకోండి. 528. నెక్స్ట్ అనాథ చక్ర, ఆర్ట్ చక్ర, 639 హెడ్జెస్, 639 హెడ్జెస్. ఈ చక్రం యాక్టివేట్ అవుతే ఇప్పుడు అనుకున్నట్టుగానే లవ్, మనకి ఎవరైనా మనం ప్రేమించుకోవడం, మనం ప్రేమించుకోవడం, పక్కన వాళ్ళని కూడా ప్రేమించడం చాలా ఇంపార్టెంట్. అది చేసినప్పుడు మంచి రిలేషన్షిప్ ఫామ్ అవుతాయి కదా. సో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దీనికి ఈ ఈ యొక్క ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకొని మీరు ఆ ఫ్రీక్వెన్సీ పర్టికులర్ చక్రాలు పెట్టినప్పుడు ఆ చక్రం మీదనే మీరు ఫోకస్ చేసి ధ్యానం చేయొచ్చు. అర్థమైందా? ఆ చక్రం మీదనే ఫోకస్ చేసుకొని ధ్యానం చేసుకుంటే అది ఆటోమేటిక్గా యాక్టివేషన్ అవుతుంది. నెక్స్ట్ విశుద్ధ చక్రకి 741 హెడ్జెస్, 741. ఓకే, ఇది ఉపయోగించుకుంటే మీకు విశుద్ధ చక్రానికి మీరు అన్నట్టుగా ఈ థ్రోట్లో ఉన్న సమస్యలు తొలగిస్తుంది. మనం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరితో మాట్లాడాలనుకుంటే మాట్లాడే సామర్థ్యం మనకు దొరుకుతుంది. లేదా అంతవరకు కూడా కమ్యూనికేషన్ చేయడం మనకు అలవాటు ఉండదు. ఈ చక్రం యాక్టివేట్ అయ్యే కొద్దీ మీకు ఆ లక్షణాలు వచ్చేస్తాయి మీలో నుంచి. ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ మాస్టర్స్ వస్తారు కదా, అందరు ఇక్కడ జాయిన్ అవుతారు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. పోతూ 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 వాళ్ళు అద్భుతంగా మాట్లాడతారు. అంతకుముందు వాళ్ళు ఈ వేదికకి రాకముందు మాటలే సరిగా రావు. ఏదైనా అంటే వస్తాయి, మామూలు ప్రైవేట్గా చెప్పొచ్చు, కానీ పబ్లిక్గా ఇట్లా మాట్లాడాలంటే వాళ్ళకి ఆ యొక్క ఈ విశుద్ధ చక్రం సరిగా పనిచేయదు. అది ఇక్కడికి వచ్చాక అలవాటు చేశాం మనం, ప్రతిరోజు మాట్లాడండి 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 అని చెప్పేసి. అది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది ఆ థ్రోట్ చక్ర. ఈ ఫ్రీక్వెన్సీ వింటూ ఈ యొక్క థ్రోట్ చక్రం మీద గురి పెట్టుకొని ఫోకస్ చేసుకొని చేస్తూ పోతే ఆటోమేటిక్గా అది ధ్యానం చేసినాక సపరేట్గా చేయొచ్చు. ధ్యానం అనుకొని ఇది ఒక అలా కూడా ఒక 20 మినిట్స్ ఆ 30 మినిట్స్ ఆ మ్యూజిక్ వింటూ కూడా ఇలా చేసుకోవచ్చు. ఎలా చేసినా మొత్తం మీద ఆ చక్రం వైబ్రేట్ కావాలి, చక్రం యాక్టివేట్ కావాలి, అంతే. రైట్. నెక్స్ట్ మూడో చక్రం, ఈ యొక్క మూడో కన్ను చక్రం ఉంది కదా, థర్డ్ ఐ అంటాం. దీనికి ఫ్రీక్వెన్సీ రాసుకోండి 852 హెడ్జెస్, 852. ఓకే, సో ఇది చేసుకుంటే మనకు మంచి అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, స్పిరిచువల్ అవేర్నెస్. రైట్. సో దీన్ని ఉపయోగించినప్పుడు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా మన లోపల ఇంట్యూషన్ పెరుగుతుంది. ఇంట్యూషన్ అంటే మనకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, ముందు జరగబోయేటివన్నీ కూడా ఏం చేయాలి మనం అనేది కూడా మనకు క్లారిటీ ఉంటాం, క్లారిటీ ఆఫ్ థాట్ అది వస్తుంది. ఫైనల్గా క్రౌన్ చక్ర అంటే సహస్రార చక్ర, దీనికి ఉండే ఫ్రీక్వెన్సీ 963 హెడ్జెస్. ఓకే, సో దీన్ని చూడండి ఏమంటామంటే ఈ యొక్క 963 హెడ్జెస్ను ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గాడ్స్ అంటాం. అంటే పూర్ణాత్మతో మనం అనుసంధానించబడాలంటే, పూర్ణాత్మతో మనం మాట్లాడాలంటే ఈ ఫ్రీక్వెన్సీ మనం ఉపయోగించాలి. ఇది ఎన్లైటన్మెంట్ మనకు కలిగిస్తుంది. తర్వాత మన యొక్క పూర్ణ చైతన్యంతో, యొక్క అత్యున్నత చైతన్యంతో మనకు ఏం కలిగిస్తుంది? సంప్రదింపు చేయొచ్చు, సంపర్కం కలిగిస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ చక్రం ఇది. అంటే ఈ యొక్క మ్యూజిక్ మాత్రం 963 ఉపయోగించుకోండి చాలు. సో ఇలాగ చేసుకోవచ్చు మనం. రైట్. సో ఇవన్నీ కూడా మెడిటేషన్ టైంలో లేదా సపరేట్గా ఎలా చేసుకున్నా మీరు చేసుకొని, సో ఈ విధంగా అన్ని చక్రాలు మనం యాక్టివేట్ చేసుకుంటూ రావాలి. దానికి ఇంతకుముందు చెప్పిన చికిత్సలు కూడా చెప్పాం, అవి కూడా మళ్ళీ సంపూర్ణంగా వినండి అందరూ కూడా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ విన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి.
సో ఆనందం, ఆరోగ్యం మన సొంతం ఖచ్చితంగా. సో ఎలాంటి దాంట్లో సందేహం లేదు, డౌట్ లేదు. సో ఇంతవరకు కూడా మీరు ఈ యొక్క సెషన్ విన్నందుకు అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.